సీనియర్ నాయకుడు అయిన బొత్స సత్యనారాయణ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉండరు. తన రాజకీయ అనుభవంతో వైసీపీ పార్టీలో ఫైర్ బ్రాండ్, ప్రతిపక్షానికి కౌంటర్లు ఇస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పవచ్చు. బొత్స ఫ్యామిలీ నుండి అతని వారసురాలు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. వైసీపీలో కీలక పాత్ర వహించిన బొత్స కుమార్తె అనూష ప్రస్తుతం రాజకీయంగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని, తండ్రికి మించిన తనయురాలుగా ఫుల్ యాక్టివ్ మోడ్ లో దూసుకుని పోతున్నారని హాట్ టాపిక్ గా మారింది. చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతలను చూసుకునేందుకు బొత్స వారసురాలైన బొత్స అనూషను రంగంలోకి దించుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగానే అనూష వైసీపీ కార్యకర్తలతో తరచూ సంభాషిస్తూ ఉంటారని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా తరచూ వైసీపీ కార్యక్రమాల్లోనూ సమావేశాల్లోనూ పాల్గొంటున్నారని చర్చనీయాంశంగా మారింది. నిజానికి భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని చీపురుపల్లి నియోజకవర్గ బాధ్యతలను అనూషకు అప్పగించేందుకు బొత్స ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గుర్ల, మెరక ముడిదాంపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారని సమాచారం. అయితే దీనికి గల కారణం వచ్చే ఎన్నికల్లో ఈ రెండు మండలాల్లో ఏదో ఒక దాని నుండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తరచూ పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్న అనూష గురించి ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉన్నది బొత్స ఆరా తీశారట. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకు వెళుతున్న అనూషపై ప్రజలు సానుకూలంగానే స్పందిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు బొత్స సత్యనారాయణ భవిష్యత్తులో రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉన్నందున ఇదంతా వ్యూహాత్మకంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. బొత్స సీనియర్ నాయకుడు కావడంతో నియోజకవర్గం మీద కన్నా రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేక దృష్టి కనపరుస్తూ ఉంటారు. దీనితో నియోజకవర్గ బాధ్యతలను అతని మేనల్లుడు అయిన చిన్న శ్రీనివాస్ చూసుకుంటూ ఉండేవారని, అయితే తాజాగా అతనిని భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ పదవిలో నియమించడంతో పొలిటికల్ గా బిజీ అయిపోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే బొత్స వారసురాలను రంగంలోకి దించారని వార్తలు వస్తున్నాయి. తండ్రి రాజకీయ అనుభవాలను పుణికిపుచ్చుకుని యాక్టివ్ అవుతున్న అనూష రాబోయే రోజుల్లో ఎటువంటి విజయాలను చేజిక్కించుకుంటారో వేచి చూడాల్సిందే.